ఆ జిల్లాలో ఓ ఇద్దరు నేతల మధ్య అంతర్గత పోరు నిప్పు ఉప్పులా తయారైంది. ఎన్నికలకు ముందు నుంచి ఆ ఇద్దరి మధ్య మొదలైంది కోల్డ్ వార్. అధికారంలో ఉండగా ఒక వెలుగు వెలిగిన మాజీ అమాత్యుడు పార్టీ ఆఫీస్ గడప తొక్కరు. ఆఫీస్ ని అంటిపెట్టుకుని ఉండే జిల్లా అధ్యక్షుడు పార్టీపై పట్టు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. ఓటమి తర్వాత కూడా పంతాలు పక్కని పెట్టని ఆ నాయకులెవరు? ఎక్కడొచ్చింది తేడా? ఇంకా ఎన్నాళ్ళు ఈ గోల? అది పోరాటాల పుట్టినిల్లు, ఉద్యమాల ఖిల్లాగా పేరుగాంచిన జిల్లా. చైతన్యవంతులైన ప్రజలున్న జిల్లాలో ఏ పార్టీలో చూసినా నేతల మధ్య ఆధిపత్య పోరు సహజంగా కనిపిస్తుంది. అధికారంలో ఉన్నా ఓడిపోయినా రాజకీయంగా పట్టు కోసం ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఆ జిల్లా నాయకులు సిద్ధహస్తులనే పేరుంది. అలాంటి ఖమ్మం జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించడంతో జనంలోకి రావడానికి కాస్త నామూషిగా ఫీల్ అవుతున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఖమ్మం నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన పువ్వాడ అజయ్ హ్యాట్రిక్ ప్రయత్నంలో బొక్కబోర్లా పడ్డారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లు మంత్రిగా కొనసాగిన పువ్వాడ అజయ్కి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తాత మధుకు ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి అంతర్గత విభేదాలున్నాయి. అదే ఆధిపత్య పోరు ఇప్పటికీ కొనసాగుతోంది. పువ్వాడ అజయ్ ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఈసారి గెలవరని ఎన్నికలకు ముందే అధినేతతో సన్నిహితంగా ఉండే నాయకుడికి చెప్పారట తాత మధు. మీరే ఈ విషయాన్ని ఆయన చెవిన వేసి తనకు టికెట్ ఇప్పించాలని కోరారట. ఆ విషయం పువ్వాడకి తెలిసి తప్పుడు సమాచారం ప్రచారం చేయొద్దని పరోక్షంగా తాత మధుని హెచ్చరించినట్లు అప్పట్లో పార్టీ నేతలు బహిరంగంగానే చెప్పుకున్నారు. గత ఎన్నికల్లో పువ్వాడ అజయ్తో పాటు ఖమ్మం జిల్లాలో అప్పటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా ఓడిపోయారు. తర్వాత వారెవరూ ప్రజాక్షేత్రంలో పెద్దగా కనిపించలేదు. మరీ ముఖ్యంగా పువ్వాడ అజయ్ ఓటమి తర్వాత ఎక్కువగా హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఏడాది కాలంగా నియోజకవర్గానికి ఎక్కువగా రాకపోవడం, వచ్చినా పార్టీలో ముఖ్యులను తప్ప ఎవరినీ కలవకపోవడంతో గులాబీ పార్టీ క్యాడర్ డీలా పడింది. దానికి తోడు రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లోనే పాల్గొని వెంటనే హైదరాబాద్కు వెళ్లేవారు. జిల్లా పార్టీ కార్యాలయానికి ఏనాడూ రాలేదు. అందుకు కారణాలున్నాయి. చేతిలో ప్రోటోకాల్ పదవి లేదు. పార్టీ కార్యాలయానికి వెళ్లిన జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తాత మధు పక్కన ఎక్కడ కూర్చోవాల్సి వస్తుందోనని అజయ్ వెళ్లలేదని ఇటు పార్టీలో అటు జిల్లాలో వినిపిస్తోన్న టాక్. మంత్రిగా 5 ఏళ్లు ఓ వెలుగు వెలిగిన పువ్వాడ ఇప్పుడు జిల్లా మొహం చూడడానికి కూడా పెద్దగా ఇష్టపడ్డం లేదని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర స్థాయి నేతలు వచ్చినప్పుడే ఆయన జిల్లా కేంద్రానికి వస్తున్నారు. వరద బాధితులను ఓదార్చడానికి హరీష్ రావు బృందంతో ఓసారి, వ్యవసాయ మార్కెట్కు మాజీ మంత్రి హరీష్ రావు వచ్చిన సందర్భంలో మరోసారి పువ్వాడ అజయ్ పార్టీ కార్యాలయం గడప తొక్కారు. ఆ తర్వాత కేసీఆర్ దీక్షా దివస్ కార్యక్రమానికి తక్కెళ్లపల్లి రవీందర్రావు వచ్చినప్పుడు మరోసారి అజయ్ వచ్చారే తప్ప మరెప్పుడూ పార్టీ కార్యాలయం వైపే చూడలేదు. ఓటమి తర్వాత ఎప్పుడైనా ఖమ్మం వచ్చినా తన క్యాంపు కార్యాలయంలోని కీలక నేతలను కలిసి వెళ్లిపోతున్నారట పువ్వాడ అజయ్. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా హోదాలో తాత మధు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న ఖమ్మం నియోజకవర్గ నేతలెవరూ ఆయన్ని కలవడానికి పెద్దగా ఇష్టపడ్డం లేదు. ఎందుకంటే పువ్వాడ తాత మధు మధ్య అంతర్గత పోరు ఉండడంతో ఎందుకొచ్చిన గోలని పార్టీ ఆఫీసు వైపే వెళ్లడం లేదట. ఇప్పటికే జిల్లాలో పార్టీపై నమ్మకం లేక కింది స్థాయి నేతలు ఒక్కొక్కరు జారిపోతున్నారు. కష్టకాలంలో నష్ట నివారణ చర్యలు చేపట్టకుండా ఇద్దరు నేతలు ఆధిపత్య పోరుతో పార్టీని బజారున పడేస్తున్నారని సొంత పార్టీ నేతలు సనుక్కుంటున్నారు. ఆ ఇద్దరు గతాన్ని మరిచి ఇప్పటికైనా పార్టీ కోసం ఏకమవుతారో లేదంటే పంతాలకు పోయి కారు స్టీరింగ్ వదిలేస్తారో చూడాలి మరి.